సంతోషకరమైనటువంటి విషయాన్ని నా నియోజకవర్గమైనటువంటి నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలందరితో కూడా పంచుకుంటున్నాను. ఏదైతే మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి చెన్నై నుంచి విజయవాడ వరకు నడిచేటువంటి వందే భారత్ ట్రైను నర్సాపురం వరకు పొడిగించడానికి రైల్వే మంత్రి గారు గత సెప్టెంబర్ 12వ తారీఖున సంతకం చేసి అదే రోజు నాకు తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా అదే రోజు నేను ప్రజలందరికీ కూడా రైల్వే మంత్రి గారు సంతకం చేశారనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ తరువాత టెక్నికాలిటీస్ పూర్తి చేసుకుని ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించుకుని దక్షిణ రైల్వే దక్షిణ మధ్య రైల్వే కూడా చక్కటి సమన్వయంతో పనిచేసి ఈ రోజుని అంటే 6వ తారీఖుని రాతపూర్వకమైనటువంటి ఉత్తర్వుల్ని ఇవ్వడం జరిగింది. ఇది రైల్వేలకు సంబంధించి నర్సాపూర్ పార్లమెంటు చరిత్రలో ఒక అత్యంత కీలకమైనటువంటి ఘట్టం అనేటువంటి విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలోనే నర్సాపురం భీమవరం ఒక చారిత్రాత్మక ప్రాంతాలు అయినప్పటికీ కూడా రైల్వే పరంగా లూప్ లైన్ లో ఉన్నటువంటి మార్గం. అయితే భారతదేశ చరిత్రలోనే ఒక లూప్ లైన్ లో ఉన్నటువంటి లైన్ లో వందే భారత్ ట్రైన్ ని ప్రవేశపెట్టడం అనేది మొట్టమొదటిసారిగా జరిగింది. ఈ విషయాన్ని సాక్షాత్తు రైల్వే మంత్రి గారే నాతో చెప్పడం జరిగింది. ఇది రాబోయేటువంటి వారం రోజుల్లో ఒక మంచి ముహూర్తాన్ని చూసి రైల్వే అధికారులతో సంప్రదించి అందరూ సమన్వయం చేసుకుని నర్సాపురం రాబోతా ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అంతేకాదు ఏదైతే రైల్వే అధికారులు ఉన్నారో దక్షిణ మధ్య రైల్వే కానీ దక్షిణ రైల్వే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఎం ఆఫీస్ సంబంధించిన అధికారులు కానీ వారందరి సమన్వయం కారణంగా సాధ్యమైంది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నర్సాపురం పార్లమెంటు ప్రజల తరఫున. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏదైతే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి ట్రైన్ ఉన్నదో వందే భారత్ ట్రైన్ దాన్ని తాడేపల్లిగూడెంలో హాల్ట్ కోసం కూడా నేను రైల్వే మంత్రి గారిని సంప్రదించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో అది కూడా మంజూరు చేస్తారనేటువంటి విషయంలో చాలా ఆశాభావంతో ఉన్నాననేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అరుణాచలం ఎట్టేటువంటి ట్రైన్ ఏదైతే 3 నెలలు ప్రయోగాత్మకంగా మంజూరు చేసినటువంటి ట్రైన్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్గా చేయడానికి కూడా మనం ప్రయత్నం చేయడం, దానికి రైల్వే శాఖ అనుమతినివ్వడం కూడా జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి అనేక రైల్వే ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వారణాసి కూడా ఒక ట్రైన్ మన ప్రాంతం మీదుగా వెళ్ళడానికి నేను రైల్వే అధికారులతో సంప్రదిస్తున్నాను. అది కూడా రాబోయేటువంటి రోజుల్లో సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి నర్సాపురం పార్లమెంట్ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఎన్నికల్లో నేను ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో రైల్వేల విషయంలో నేషనల్ హైవేస్ విషయంలో వాటినన్నింటినీ కూడా సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేస్తానని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను.